హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం ప్రొనౌన్స్ గురించి వాటి ఎన్ని రకాలు ఉంటాయో గురించి తెలుసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, అవి పర్సనల్ ప్రొనౌన్స్ అని, పొసెసివ్ ప్రొనౌన్స్ అని, రెసిప్రొకల్ ప్రొనౌన్స్ అని, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంఫటిక్ ప్రొనౌన్స్, ఓకే, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని తెలుసుకున్నాము కదా. వాటికి మీరు ఒక కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్స్ పీ స్క్వేర్గా గుర్తుపెట్టుకోండి. పీ స్క్వేర్ అంటే ఏంటి? పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ వన్ ఆర్ క్యూబ్గా గుర్తుపెట్టుకోండి. ఆర్ క్యూబ్, ఓకే. ఆర్ క్యూబ్ అంటే 3 R's కదా, ఆర్ ఇంటూ ఆర్ కదా. ఆర్ క్యూబ్ అంటే 1 R is reciprocal pronoun, second R is reflexive pronoun, third R is relative pronoun. Okay, personal, possessive, reflexive, reciprocal, relative, over. Okay, next one demonstrative emphatic DE, just DE. Okay, next one I square. I square అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ మరియు ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఓకే, I square ఇంటరాగేటివ్ అండ్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇది కోడ్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, P ఫర్ పర్సనల్, నెక్స్ట్ P ఫర్ పొసెసివ్, R ఫర్ రెసిప్రొకల్, next R for reflexive, next R for relative, demonstrative, emphatic, interrogative and indefinite pronouns. 9 types of pronouns. Okay, total 9 types వస్తాయి, 9 kinds of pronouns వస్తాయి. మనం పర్సనల్ ప్రొనౌన్స్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి ఇంతక్రితం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు రెసిప్రొకల్ ప్రొనౌన్స్. కొత్తగా చూసేవారు మీరు నా ఛానల్ షేర్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇఫ్ యు లైక్ ఇట్ ప్లీజ్ లైక్ ఇట్. రెసిప్రొకల్ ప్రొనౌన్స్ అంటే ఈ ప్రొనౌన్స్ ఒక వ్యక్తులని లేదా వస్తువుల్ని గురించి తెలియజేసే, ఓకే, ప్రదర్శించేవి, వస్తువులని లేదా వ్యక్తులను ప్రదర్శించేవి. ఓకే, definition is these are used to express mutual or reciprocal relationship. వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాన్ని తెలియజేసేవి రెసిప్రొకల్ ప్రొనౌన్స్. ఓకే, వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాన్ని తెలియజేసేవి.
express mutual or reciprocal relationship. Okay, example, reciprocal pronouns. Examples: two friends like to each other. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలియజేసినప్పుడు ఈచ్ అదర్ యూజ్ చేయాలి. ఓకే, ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలియజేసేటప్పుడు ఈచ్ అదర్ అని యూజ్ చేయాలి. ఓకే, అలాగే త్రీ ఫ్రెండ్స్ లైక్ వన్ అనదర్. అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తుల మధ్య సంబంధం పరస్పర సంబంధం కదా. ముగ్గురు వ్యక్తుల మధ్య పరస్పర సంబంధం తెలియజేసేటప్పుడు లేదా అంతకంటే మించిన వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాన్ని తెలియజేసేటప్పుడు వన్ అనదర్ అని వాడాలి. ఓకే, ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలియజేసేటప్పుడు వన్ అనదర్ యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాన్ని తెలియజేసేవి రెసిప్రోకల్ ప్రొనౌన్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ మ్యూచువల్ or reciprocal relationship. Okay, next one, demonstrative pronouns. This is third one, personal, possessive, reciprocal. Fourth one, demonstrative. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఇవేంటి? వస్తువులు చూపే లేదా ప్రదర్శించే సర్వనామాలు. చూపే లేదా ప్రదర్శించే సర్వనామాలు అంటే ఏంటి? డెఫినేషన్: దే ఆర్ యూజ్డ్ టు పాయింట్ టు పర్సన్ ఆర్ థింగ్స్. పర్సన్ ఆర్ థింగ్స్ దే స్టాండ్ ఫర్. ఓకే, చేర్చే లేదా ప్రదర్శించే సర్వనామాలు. These are used to point to the people or things they stand for. Okay, ఇవి అవి ఇది అది అలాంటివి ఇలాంటివి అని చూపిస్తాం కదా, వాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఓకే, ఇవి ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి.
ఎగ్జాంపుల్, దీస్, దిస్, ఇది, దట్, అది, దీస్, ఇవి, దోస్, అవి, సచ్, అలాంటివి. ఇట్లా తెలియజేసేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఎక్స్క్యూజ్ మీ, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఎవరి గురించి వాడు తెలుపుకునేది, ఎవరిని గురించి వారు తెలుపుకునేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. Fifth one, reflexive pronouns. Reflexive pronouns ఇవి ఎవరిని గురించి వారు తెలుపుకునేవి. Okay, reflexive pronouns is formed by attaching self or selves to the objective possessive form of the pronoun. Okay, it is formed by attaching self or selves. Definition: it is these are formed by attaching self or selves to the objective possessive form of the pronoun. ఓకే ఫ్రెండ్స్, ఎవరిని గురించి వారు తెలుపుకునేవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. దీస్ ఆర్ ఫార్మ్ బై అటాచింగ్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్ టు ది ఆబ్జెక్టివ్ పొసెసివ్ ఫార్మ్ ఆఫ్ ది ప్రొనౌన్. అంటే ఇది ఎక్కువగా ఆబ్జెక్టివ్ ప్లేస్లో వస్తుంది. ఆబ్జెక్టివ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్స్ అనేది. ఓకే, సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్క్ ఆబ్జెక్ట్ ఉంటాయి కదా, ఆబ్జెక్ట్ ప్లేస్లో సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్ అని వస్తుంది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో. ఓకే, అంటే ఏంటి? సర్వనామం యొక్క కర్మ పొసెసివ్ రూపానికి సెల్ఫ్స్ని చేర్చడం ద్వారా ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రూపొందించవచ్చు. అర్థమైందా? సర్వనామం యొక్క కర్మ పొసెసివ్ ఫామ్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్ అనే వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్గా రూపొందించవచ్చు వాటి ద్వారా, సెల్ఫ్ సెల్ఫ్స్ ద్వారా. ఓకే, పొసెసివ్ రూపానికి. సర్వనామం యొక్క కర్మ పొసెసివ్ రూపానికి, సర్వనామం యొక్క కర్మ పొసెసివ్ రూపానికి సెల్ఫ్
లేదా సెల్ఫ్స్ ద్వారా చేర్చడాన్ని సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్ ద్వారా చేర్చడాన్ని సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్గా రూపొందించవచ్చు. వీటిని చేర్చడం ద్వారా సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్ చేర్చడం ద్వారా ఓకే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్గా రూపొందించవచ్చు. ఓకే ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నామంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో సెల్ఫ్స్ వస్తాయి సెంటెన్స్లో. అంటే మై సెల్ఫ్ ఎగ్జాంపుల్, మై సెల్ఫ్ ఎవరిని గురించి వారు తెలుపుకునేవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. మై సెల్ఫ్ అంటే నాకు నేను, మై సెల్ఫ్. అవర్ సెల్ఫ్స్, అవర్ సెల్ఫ్స్ ఇక్కడ సెల్ఫ్ వచ్చింది, ఇక్కడ సెల్ఫ్స్ వచ్చింది. అవర్ సెల్ఫ్స్ అంటే మాకు మేము, మాకు మేము అనేది అవర్ సెల్ఫ్స్. ఓకే అలాగే యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అంటే నీకు నీవు. యువర్ సెల్ఫ్స్ అంటే మీకు మీరు, ఇక్కడ సెల్ఫ్స్ మీకు మీరు. ఓకే అలాగే హిమ్సెల్ఫ్, హిస్ సెల్ఫ్, హర్ సెల్ఫ్. హిస్ సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ తనకు తాను, తనకు తాను. హిస్ సెల్ఫ్ అన్నా హర్ సెల్ఫ్ అన్నా తనకు తాను. నెక్స్ట్ వన్ ఇట్ సెల్ఫ్, దానికది అని ఆబ్జెక్టివ్లో యూజ్ చేస్తాం, సెంటెన్స్ ఆబ్జెక్టివ్లో. ఓకే ఏం లేదు, ఇవి ఎలా అటాచ్ అవుతాయి చివరిన, సెంటెన్స్ చివరిన సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్గా అటాచ్ అవుతాయి టు ది ఆబ్జెక్టివ్ పొసెసివ్ ఫార్మ్ ఆఫ్ ది ప్రొనౌన్. ఓకే సర్వనామం యొక్క కర్మ పొసెసివ్ రూపానికి సెల్ఫ్ లేదా సెల్ఫ్స్ చేర్చడం ద్వారా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్గా రూపొందించవచ్చు. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, హిస్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్. ఓకే సారీ హిస్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ అని రాస్తాం ఆబ్జెక్టివ్ ప్లేస్లో. సెల్ఫ్ సెల్ఫ్స్ ప్లూరల్గా ఉన్నప్పుడు సెల్ఫ్స్, సింగులర్గా ఉన్నప్పుడు సెల్ఫ్. ఎక్కడైనా ప్లూరల్లో సెల్ఫ్స్ అని వస్తుంది, SELFS సెల్ఫ్స్. ఓకే ఫ్రెండ్స్ దీస్ ఆర్ అప్ టు హియర్ 5 types of pronouns are completed. In the next class we will see remaining 3 types. Okay 4 types are this one.
completed 4 types. Remaining 4 types we will see in the next class. Okay, thank you.